ఆ మధ్యన గుర్తుంది కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం బిగిన్ అయిన తర్వాతన రష్యా దగ్గర నుండి ఆయిల్ గ్యాసు యూరోపియన్ యూనియన్ కొంటూనే ఉంది. దాన్ని ఆపాలంటూ అమెరికా చెప్పింది, యూరప్ దేశాలు పట్టించుకోలేదు. ఎందుకంటే అవే ఆగిపోతే చివరికి అమెరికా మీద ఆధారపడితే ఒక్కసారిగా ఆ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోతే, వాళ్ళ వ్యాపారాలు ఆగిపోతే, పరిశ్రమలు ఆగిపోతే, ప్రజలు రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దేశాల్లో ప్రజల చేత ఎన్నికైన అధ్యక్షులు ఉంటారు కాబట్టి ఇటు అమెరికాని కాదనలేక అటు పక్కన నిశ్శబ్దంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఈ సప్లైస్కి కీలకమైనటువంటిది షిప్స్ వాటినైతే ఆపారు, కానీ గ్యాస్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారా జర్మనీకి వస్తుండే, జర్మనీ నుంచి యూరప్ దేశాలకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉండేది. దాన్ని అకస్మాత్తుగా పేల్చి పడేశారు. అప్పుడు అమెరికా ఉక్రెయిన్ కలిసి రష్యా మీద ఆరోపణలు చేసి, రష్యా లేదు ఇదంతా ఉక్రెయినే పేల్చేసిందని చెప్పింది. ఇప్పుడు యూరప్ దేశాల్లో భాగస్వామైనటువంటి హంగరీ చెప్తున్నటువంటిది అయితే అది ఉక్రెయిన్ అమెరికా కలిసి పేల్చాయన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నది. తాజాగా హంగరీ అధ్యక్షుడు ఈ విషయాన్ని అధికారికంగా చెప్పుకొచ్చారు. బాల్టిక్ ఈ వ్యవహారం అంతటి వెనకాల కూడా కీలకమైనటువంటి పాత్రలు ఉన్నాయి. ఉక్రెయిన్ తనని తాను నాశనం చేసుకుంటూ అందరినీ నాశనం చేసే ప్రయత్నం చేసింది అన్నటువంటిది.